విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. పాఠాలు చెప్పడానికి బదులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోనసీమ జిల్లా మాచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 4 నెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు టీచర్ జయరాజ్. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. అయితే 3 నెలలుగా బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో జయరాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు స్కూల్ కు పంపించాలన్నా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి అంశంగా తల్లిదండ్రులు భావిస్తున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. మనం చూస్తే కోనసీమ జిల్లాలోనే దారుణమైనటువంటి ఘటనగా ప్రస్తుతం స్కూల్ తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ అంటే మైనర్ బాలిక కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నాను. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం కదా, ఈ ఘటనలో ఆకుమర్తి ఆచార్య సాయిరాజ్ ఈ స్కూల్లో అంటే స్కూల్ ఇన్ఛార్జ్ గా చైర్మన్ గా కరెస్పాండెంట్ గా ఉండడం జరిగింది. ఇదే క్రమంలో విద్యార్థులను మంచి బాటలో నడిపించాల్సింది పోయి 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. సరిగ్గా మార్చి నెలలో అంటే స్కూల్ యానివర్సరీ రోజున విద్యార్థిని తన ఛాంబర్ లోకి పిలిచి ఆమె మీద బలవంతంగా అత్యాచారానికి పాల్పడడం జరిగింది. ఆ తర్వాత ఎవరైనా చెప్తే చంపేస్తానని చెప్పి బెదిరించడంతో బాలిక భయభ్రాంతులకు గురై ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరికి చెప్పకుండా అలా ఉండిపోవడం జరిగింది. అయితే ఈ 3 నెలల నుంచి కూడా తనకి నెలవారీగా వచ్చేటువంటి మెన్షన్స్ రాకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందడం, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లి బాలికను పరీక్ష చేసే ప్రయత్నం చేశారు. ఈ పరీక్షల్లోనే ప్రెగ్నెన్సీ అని తేలడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ గురయ్యి బాలికను ప్రశ్నించడంతో ఈ జయరాజ్ చేసినటువంటి అఘాయిత్యాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో రాయవరం పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది జయరాజ్ మీద. ప్రస్తుతం ఇతన్ని పోలీసులు కేసు నమోదు చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఇతడు స్కూల్ కరెస్పాండెంట్ గానే కాదు, లాయర్ గాను, విలేకరు గాను, పాస్టర్ గాను ఇతర రకరకాల అవతారాలు ఎత్తి ప్రజలను అదేవిధంగా స్కూల్ విద్యార్థులను మోసం చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరొకసారి ఇలాంటి స్కూల్స్ లో జరగకుండా చూసుకోవాలని చెప్పి పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ జయరాజ్ కి అక్కడ గతంలో పనిచేసేటువంటి ఆయా కొంత సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయా పిలిస్తేనే బాలిక ఆ కరెస్పాండెంట్ రూమ్ లో అంటే బుక్స్ సర్దనం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో జయరాజ్ ఈ అఘాయిత్యానికి పాల్పడాను అనేది సమాచారం ఉంటుంది. దీని పూర్తి వివరాలు పోలీసుల ద్వారా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కరెస్పాండెంట్ జయరాజ్ మీద అదేవిధంగా ఈ ఘటనలో సహకరించినటువంటి ఆయా మీద కేసులు నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.